ఈరోజు మన ఈ వీడియో శాంటోజింగ్ 2009 మోడల్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ రీప్లేస్మెంట్. ఇది ఏమవుతుంది అంటే ఆయిల్ తాగుతుంది. మాస్టర్ సిలిండర్లో ఉన్న ఓవర్ రింగ్స్ ఏవైతున్నాయో రబ్బర్ పార్ట్స్ కాబట్టి రబ్బర్ పార్ట్స్ 5 to 7 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 16 సంవత్సరాల వెహికల్ కాబట్టి మధ్యలో ఎప్పుడు మార్చి ఉండడు. ప్రీవైజ్ ఓనరు, ఫస్ట్ ఓనరు. ఆయిల్ తాగుతుంది కాబట్టి రీప్లేస్మెంట్ వీడియో ఇది. బ్రేక్ మాస్టర్ సిలిండర్ అంటారు, బ్రేక్ గన్ను కూడా అంటారు. గన్ను కాదు దీనిది, మాస్టర్ సిలిండర్. మాస్టర్ సిలిండర్లు జెన్యూన్ పార్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్ మార్కెట్ ఉంటాయి. నేను జెన్యూన్ పార్ట్ వాడుతున్నాను. 3200 చిల్లర ఉంది దీని ఎంఆర్పి. బ్రేక్ మాస్టర్ సిలిండర్ జెన్యూన్ పార్ట్స్. జెన్యూన్ పార్ట్స్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఓవర్ రింగ్స్ పోవడం వల్ల ఆయిల్ బ్రేక్ బూస్టర్లోకి వెళ్ళిపోతుంది. బూస్టర్ నుండి ఇంటెక్లోకి వెళ్ళిపోయి వైట్ స్మోక్ వస్తుంది. సడన్ బ్రేక్ వేసినప్పుడు మాత్రమే. ఆ విధంగా అంటే లీకేజ్ లేదు, ఎక్కడ లీకేజ్ లేదు. ఈ సైడ్ నుండి ఇక్కడ నుండి వాచర్స్ ఓవర్ రింగ్స్ పోవడం వల్ల బ్రేక్ బూస్టర్లోకి వెళ్ళిపోయి బూస్టర్ల నుండి ఇంటెక్ మ్యాన్ఫోల్డ్లోకి వెళ్ళిపోయి వైట్ స్మోక్ వస్తుంది. ఇది రీప్లేస్ చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. బ్రేక్ బాగానే వస్తుంది, బ్రేక్లో ప్రాబ్లం లేదు, ఓన్లీ ఆయిల్ తాగుతుంది. దీనికి మనకు 1.5 లీటర్ ఆయిల్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఎయిర్ తీయాలి, పాత ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలి మనం. 3 తెప్పించుకున్నాను ఆన్లైన్లో బుడ్మో నుండి. ఇది జెన్యూన్ పార్ట్స్ సర్వీస్ సెంటర్ నుండి తీసుకున్నాను, ఏజెన్సీ నుండి. ఇవి బుడ్మో నుండి తెప్పించాను. ఈరోజు మన ఈ వీడియో రీప్లేస్మెంట్. పదండి చూద్దాం. మాస్టర్ సిలిండర్ రిమూవ్ చేయాలంటే మనం ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఓపెన్ చేసుకుంటే మనకు స్పేస్ వస్తుంది. 2 నట్లు ఓపెన్ చేసుకొని 4 బ్రేక్ పైపుల నట్లు ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు బ్రేక్ మాస్టర్ సిలిండర్ బయటకు వస్తుంది. ఈ పైపులు ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ లీకేజీ ఉంటే దీనికి ఎంసీలు పెట్టిర్రు. ఇలా వాడకూడదు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓపెన్ చేసి చూపిస్తా. ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఓపెన్ చేసిన ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఆయిల్ ఏదైతుందో అది రిమూవ్ చేయాలి. ఆయిల్ రిమూవ్ చేసి చూపిస్తా మీకు. ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేసిన ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్. WD-40 స్ప్రే చేసినట్టయితే ఇవి ఫ్రీగా వస్తాయి. 1 day బిఫోర్ కనుక స్ప్రే చేసి పెట్టినట్టయితే ఇంకా చాలా ఈజీగా వస్తాయి. స్ప్రే చేసి ఒక 1/2 hour టైం ఇవ్వాలి ఫ్రీ అవ్వడానికి. రిమూవ్ చేసి చూపిస్తా. 4 పైప్ నట్లు రిమూవ్ చేసిన, 2 బాడీ నట్లు రిమూవ్ చేసిన, లూజ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నా. వీడియో రికార్డింగ్ ఒక్కనే ఉన్నా కాబట్టి చూసారా బ్రేక్ ఆయిల్ ఎంత వెళ్తుందో అందులోకి వెళ్ళి. చెప్పానుగా బ్రేక్ బూస్టర్ ఫిల్ అయి ఉంది, ఇంజన్లోకి వెళ్తుంది అని చెప్పాను కదా.
ఫిల్ అయింది. దీన్ని మనం పైప్తో రిమూవ్ చేద్దాం. ఒక్క నిమిషం వీడియో స్టాప్ చేస్తున్నా. ఆయిల్ ఎట్లా ఖతం అవుతుంది అని అనుకుంటారు కదా. బ్రేక్ బూస్టర్లకు పోయి బ్రేక్ బూస్టర్ల నుండి వ్యాక్యూమ్ ద్వారా ఇంటెక్ మ్యానిఫోల్డ్లకు ఈ పైప్ ద్వారా ఇంటెక్ మ్యానిఫోల్డ్లకు పోయి దాంట్లో పిస్టిన్లో బర్లై వైట్ స్మోక్ వస్తుంది. చూశారుగా ఎంత ఆయిల్ నిండిందో. ఇక్కడ దాని నిండా ఉంది. దాన్ని ఇప్పుడు సిరంజిన్తో రిమూవ్ చేయాలి. పైప్తో రిమూవ్ చేస్తే రావడం లేదు. సిరంజిన్తో రిమూవ్ చేసే ముందు చూపిస్తాం. 10 రూపాయల 10 mm సిరంజిన్ తీసుకొచ్చిన, ఒకటి ఐవీ సెట్ తీసుకొచ్చిన రిమూవ్ చేయడానికి, ఆయిల్ రిమూవ్ చేయడానికి. వేరే మార్గం లేదు ఇట్లా తప్ప. ఆయిల్ రిమూవ్ చేసి చూపిస్తా ఫ్రెష్గా క్లీన్ చేసి. ఆయిల్ మొత్తం రిమూవ్ చేసిన, నీట్ అండ్ క్లీన్. అవుటర్ సైడ్ క్లీన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అవుటర్ క్లీన్ చేస్తా. దాంట్లోకి వెళ్ళి మనకి ఇంత ఆయిల్ వెళ్ళింది. నియర్లీ 1 లీటర్ అవుతుంది అనుకుంటా. నియర్లీ 1 లీటర్ ఆల్టర్నేటర్ మీద పడింది. మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆల్టర్నేటర్ లోపలికి పోయింది. పాతది రిమూవ్ చేసి క్లీన్ చేసి కొత్తది పెట్టిన. కొత్తది ఫిట్ చేసి ఆయిల్ ఫిల్ చేసి 4 వీల్స్ నుంచి ఓల్డ్ ఆయిల్ మొత్తం రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫిల్ చేసుకుంటా అక్కడ ఓపెన్ చేసి పెట్టినట్టయితే, బ్రేక్ కొట్టుకుంటున్నట్టయితే రిమూవ్ అవుతుంది. మాస్టర్ సిలిండర్ కొత్తది వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా మొత్తం క్లీన్ చేసినట్టున్నట్టయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది.